చెప్తాను. రండి సార్. సార్ మినిస్టర్ గారు లోపలికి వచ్చేసింది. మీరు రెడీ అంటే ఆడిటోరియంకి వచ్చేస్తారు సార్. సార్ మీరు కూర్చో జస్ట్ 10 నిమిషాలు ఓకే వచ్చేస్తా. సార్, నేను వెయిట్ సార్, చేస్తాను. కాఫీ టీ ఏదని మీరు వెళ్ళండి సార్. 2 మినిట్స్ సార్, వచ్చేస్తాను. ఏంట్రా ఫోన్ ఎత్తాడా? రింగ్ అవుతుంది ఎత్తట్లేదు. పెట్టు. చదువుకునే రోజుల్లోనే అనుకుంటే మాస్టర్ అయ్యి కూడా అంతేనా? నువ్వు ఊరుకోరా వనిత, నువ్వు ట్రై చేయలేదా? నేను కాలేజ్ స్టూడెంట్స్ అడిగాను. ఏంటంట? వాడిని సస్పెండ్ చేశారు. సస్పెండా? ఇది ముందే చెప్పుంటే మనం వెళ్ళి పిలుచుకొచ్చే వాళ్ళంగా. ఇప్పుడు చెప్తున్నావు? వాడు చాలా బిజీగా ఉంటాడు, మళ్ళీ ట్రై చేయి. ఓకే, దీన్ని తీసేద్దాం. ఇప్పుడు మనం రాజమాను తినడానికి రెడీ అయిపోయాం. ఓకే, రెడీ. ఓపికతో రాజమాను తినడం అంటే ఈ విధంగా అంకుల్ ఈయనే మా ప్రిన్సిపల్ ప్రేమదాస్ సార్. నమస్కారం. రమ్య, ఆ స్టూడెంట్ ఇంత ప్రాబ్లమాటిక్ అబ్బాయి అయితే వాడిని ఎప్పుడూ డిస్మిస్ చేస్తుండొచ్చుగా. డిస్మిస్ చేయాలనుకుంటే 20 ఏళ్ల ముందే డిస్మిస్ చేసి ఉండాలి. ఏమంటున్నావు? జేడి స్టూడెంట్ కాదు మేడం, ప్రొఫెసర్. వాట్? డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్. First of all, we welcome you all. Good morning, one and all present here. Our honorable chief guest and beloved minister, Mr. R. Gautam, and respected dignitaries on time. Wait. సార్, బ్యాక్ స్టేజ్ లో ఎవరు రామని గొడవ చేస్తున్నారు సార్. టైం అయిపోతుంది. వీళ్ళు ఎప్పుడు ఇలా ఏడీ చేస్తారు? రాకపోతే ఫంక్షన్ జరగనివ్వమంటున్నారట. ఏ ఒక్కడిని లేకపోతే ఏం సార్ చెప్తున్నా కదా, ఆయనకి దీనికి ఏ సంబంధం లేదని 2 వారాలుగా సస్పెండ్ చేసి పెట్టారు. మిగతా రోజులైనా పర్వాలేదు సార్, ఈ అల్యూమినియం మీటే ఆయన కోసం. ఆయనే లేకపోతే ఎలా సార్? ఆయన లేకుండా ఇక్కడ ఏమీ జరగదు. ఓ నువ్వే వీళ్ళ నాయకుడువా? ఆహా నీకుందరా. సార్, ఆ. మినిస్టర్ గారు వెయిట్ చేస్తున్నారు సార్. మీరా? వాళ్ళని అపాయింట్మెంట్ సార్, క్యాన్సిల్ చేసుకుని వచ్చారు. కొంచెం త్వరగా వెయిట్ చేయండి. కానివ్వండి సార్. మాట్లాడొస్తాం. వెయిటింగ్ సార్. మీరు పదండి. త్వరగా రండి. మాట్లాడొచ్చేస్తాను. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి. ఆయన ఫోన్ చేయి. మీరు సస్పెండ్ చేసి నన్ను ఫోన్ చేయమంటున్నారు, మీరే చేయండి సార్. నంబర్ తెలీదురా, ఫోన్ చేసి ఫోన్ చేయరా? మైండ్ మారేళ్ళకు త్వరగా చేయరా. హలో జడి, నేను ప్రిన్సిపల్ శామ్యూల్ మాట్లాడుతున్నా. జేడి సార్ నిద్రపోతున్నారు భయ్యా, మళ్ళా మాట్లాడా. ప్రిన్సిపల్ ప్రేమదాస్ శామ్యూల్. ప్రేమ, నువ్వు ఎంత ప్రేమగా లేపినా బాస్ లేవడు. 3-4 బాటిల్ లేపేశాడు. ఇప్పుడు లేపుతావా లేదా? ఆ, లేపడం కుదరదు భయ్యా. రేయ్ తాగేసి ఉన్నాడ్రా, నన్ను ఏం చేయమంటారు? మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక 1/2 అవర్ వెయిట్ చేయమంటారా? మేము వెళ్ళి పిలుచుకో. కూర్చో. అతను ప్రొఫెసరా? సస్పెండెడ్ ప్రొఫెసర్. పేరేంటి? జేడి. కానివ్వండి. సార్, కొంచెం ఉండండి, నేను మాట్లాడతాను. ఇది జేడీ సార్ కి నేను ఎన్నో కాలేజెస్ కి వెళ్ళాను, ఎంతో మంది స్టూడెంట్స్ ని చూశాను, కానీ ఎక్కడా ఇలాంటి స్టూడెంట్స్ ని చూడలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకంటే కిందున్న ఒక వ్యక్తినే కొనియాడుతున్నారు. అది మామూలు విషయం కాదు. స్టూడెంట్స్ ఆయన్ని ఇంతలా గౌరవిస్తున్నారంటే ఆయన ఎంతో డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ప్రొఫెసర్ అయి ఉండాలి. ఈయన ఇంత గొప్పగా ఉన్నారంటే ఈయన దగ్గర విద్య నేర్చుకుంటున్న నీకు ఈ స్టైల్ విద్యార్థులు అవసరమా? ఇంకెంత డిసిప్లైన్డ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తిని ముందుగా అందరం అభినందిద్దాం. ఇటువంటి ఉన్నతమైన ప్రొఫెసర్ దొరికినందుకు మీరు మీ కాలేజ్ ఎంతో అదృష్టం చేస్తున్నారు. కలర్గా ఉన్నాయి, కూలర్స్ పెట్టుకోండి. ఆ గౌరవనీయులైన ఉపాధ్యాయులు వేదిక మీదకి వచ్చి 2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని సార్, రండి, వచ్చి మాట్లాడండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓండు ఒక చిట్టి స్టోరీ చెప్పి. నీ షూస్ ఒకసారి చూసుకున్నావా? ఉన్న పేరు కాస్త పోతుంది. కూర్చో. ఏమైంది? ఒకసారి లేచావా? థ్యాంక్ యూ. మన ప్రొఫెసర్ జేడి. మేనేజ్మెంట్ స్టాఫ్ జేడీకి అగేన్స్ట్ గా ఉన్నారు, కానీ స్టూడెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. అవును, స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం ఎంతో చేశాడు. స్టూడెంట్స్ మధ్య పిచ్చ ఫాలోయింగ్ ఉంది, అందుకే మేనేజ్మెంట్ కి ఆయన అంటే పడదు. హాయ్. ఆ మురళిగాడు ఓవర్ గా లైన్ వేస్తున్నాడే. హాయ్, హాయ్. సార్ సార్, క్లాస్ రూమ్ అటువైపు సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రోజు తాగేంత బ్యాక్ స్టోరీ ఏంటి? అది మాత్రం అడక్కు. ఎవరైనా అమాయకులు తగిలారనుకో, నోటికొచ్చినట్టు కథలు చెప్తాడు. ఆ తర్వాత తను కాపాడి మా ఊరికి తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టుకున్నాను. లవ్ లో పడ్డాం. పాస్పోర్ట్ రెడీ చేసి తన్ని పంపించే టైంకి
తక్కువ విలన్ వచ్చాడు. అయ్యయ్యో బాబు దొరికిపోయావా? ఉండక ఆ విలన్ పేరేంటంటే మిస్టర్ ఓబుల్ రెడ్డి. మా ఇద్దరిది ఒకే క్వార్టర్స్ రా. నాది 8G, తనది 7G. ఇండియా ఇక్కడుంది, ఇక్కడుందిరా అమెరికా. అందుకే టక్కన గిటాన్ని భుజానేసుకుని బయలుదేరా. నా చెంచల రాతాను. ఆ జన్మలో ఇద్దరం ప్రేమించుకున్నాం. 500 మంది వచ్చినా ఏసేసేంత వీరుని, కానీ కొండ మీద నుంచి పడిపోయి చచ్చిపోయాం. అందుకే ఆ అమ్మాయి కోసం ఈ జన్మలో వెతుకుతున్నాను రా. చేయండి సార్. రే ఇది చాలా టూ మచ్ రమ్య. సరే ఆయన ఏ డిపార్ట్మెంట్? ఆయన ఈ కాలేజీలోనే చదివారు. సైకాలజీలో ఎంఫిల్ పూర్తి చేసి ఇప్పుడు ఇక్కడ సరే నాకు క్లాస్ కి టైం అయింది, లంచ్ లో మీట్ అవుతాం. ఓకే షూర్. నేను మళ్ళా చెప్తున్నా, దీనంతటికీ కారణం గా భవానీ గాడే. మన యూనియన్ ఎలక్షన్ ఆడి గెలవనికి ఎదురుగా పోటీ చేసి వాళ్ళందరినీ సంపుతుండు. ఆడు ఏసుమంటోడు ఏం చేస్తుండో అంతా నాకెరుక. గురుమూర్తి బావా, వీళ్ళకి సమజైనదో లేదో నీకు సమజ్ అవుతుందా? ఇదే చెప్తున్నా. పిల్లల జైల్లో ఉన్న బచ్చాగాళ్లతో తప్పుడు పనులు చేయిస్తూ గమని కూర్చున్నారండి. చెప్పండి. మేము గదే మాట చెప్తాం. అన్నా నమస్తేనే. ఏం రావులేగా, నువ్వంతా పోటీగాడివా? అన్ని చంపేస్తే నీకు పోస్టింగ్ వచ్చేస్తుందా? చూస్తా. గది కాదే, ఎందుకింత గుస్సా అవుతున్నావు? నేను నీ తమ్మి లెక్కనే, ఏదైనా కూర్చొని సంజాయించుకుందాం. రే నీతో నాకు ముచ్చటేంద్రా, నీ సంగతి నేనే చూస్తా. రే బండి మనం. అన్నా సమస్య వస్తే గొడవలాడితే సరిపోద్దా? ఏదైనా మాటలు చూసుకుందామే, ప్రాణం పోతే సమస్య తిరుగుతా. రే ఏ పోరగాళ్ళైతే అడ్డం పెట్టుకుని నువ్వు అంతా నీ లేపుతున్నావో అదే పోరగాళ్ళతో నీ నేసేస్తా. చూస్తావా? అన్నా నేను చిన్న పోరండి, నీ తాను పెరిగినోడేనే. నన్ను చూస్తే ఉచ్చబోసుకునేటోడివి నాకే ఎదురు నుంచి మాట్లాడాలా? సరే అన్నా, నా మాట ఇను. గడ్డి పోసలేక తీసి పారేస్తా అన్నా, నిన్ను. చెప్తున్నా, అప్పుడు చిన్న పోరని సమజ్ అవుతుంది చెప్తున్నా. నీకు. ఆగే, నేనే. పోమాకే, నిన్నే. అయ్యయ్యో, పోయిందమ్మా. సో సాడ్. మీరే చూసింటారు కదా నేనేం చేసినా. అన్నతో మాట్లాడుతూ పోయింటే నేను ఈ పాటికి సచ్చుండేటోడిని. ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి పనిచేయడం కష్టమే. ఏదో ముప్పొద్దులు అందరి దేవుళ్ళని మొక్కుతుండడం వల్ల దేవుడు నన్ను కాపాడిండు, అన్నం దండించిండు. అన్న ఆత్మ శాంతించదా. ఈ సంవత్సరం మన కాలేజీలో స్టూడెంట్ సెలక్షన్ కండక్ట్ చేయడానికి యూజీసీ పర్మిషన్ ఇచ్చింది. కానీ నేను స్ట్రిక్ట్గా వద్దనేశాను. అయినా ఓ ఫార్మాలిటీకి మీ అందరి ఒపీనియన్స్ కావాలి. ఎందుకు ఈ ఎలక్షన్స్ వద్దు అని. ఫార్ ద రికార్డ్స్. నాకెందుకో వద్దనిపిస్తోంది సార్. సెమిస్టర్ వస్తుంది. కరెంట్ సినారియోలో ఎలక్షన్స్ ఎందుకు సార్ అనవసరంగా? Yeah, Sir, you're right. if this happens, some other issue will create. సార్ ఐ డోంట్ థింక్ దే ఆర్ ఫిట్ ఫర్ ఎలక్షన్స్. కరెక్టే. ఇన్ మై ఆనెస్ట్ ఒపీనియన్ నో. నాకు డే కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఈవినింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తలుచుకుంటేనే భయం వేస్తుంది. థ్యాంక్స్ రమ్య. చార్లత మీరేమంటారు? సారీ సార్, నేను ఈ కాలేజ్కి వచ్చి 2 రోజులే అవుతుంది. సో నేను ఒపీనియన్ చెప్పడం కరెక్టో కాదో తెలియట్లేదు. కమాన్, దాందే ఉంది. అది కాదు సార్. ఏయ్ జేడి సార్ ఎందుకు నేం మాట్లాడడం లేదు? అవును కదా. ఎలక్షన్ కండక్ట్ చేయడం మంచిది కాదనిపిస్తోంది. సార్ ఎందుకైనా జేడీని ఒక మాట అడిగేయండి సార్. జేడి మీ ఒపీనియన్ ఏడో చెప్పండి. మీ ఒపీనియన్ ఏమిటి జేడి? నిన్నేం వారం? గురువారం ఆయనకి లీవ్ రా. అయితే నేను జేడి ఎమర్జెన్సీ సార్, ఎమర్జెన్సీ. ఎక్కడేం పని? రోసి మేడంకి ఎమర్జెన్సీ కాల్ సార్. ఈ ఫోన్ ఇవ్వాలి సార్ ప్లీజ్ సార్. వాళ్ళ హస్బెండ్ బండి మీద వెళ్ళేటప్పుడు కింద పడిపోయారు సార్. ఫోన్ వచ్చింది సార్. చెప్పేది నీకు సార్ పాపం వంటగా ఉన్నారు సార్. ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతారు సార్.